అడుగు తీసి ఎల్లబడిన మార్గం వైపు అడుగు వేశాడంతే. అది హృదయానుసారుడైన, ఇంటి మొత్తంలో నమ్మకస్తుడైన, పాస్టర్ గారైనా, వర్షిప్ నడిపించే వాళ్ళైనా, క్రైస్తవులైనా, బాప్తిసం తీసుకొని 5 సంవత్సరాలు అయినా సరే ఎవరైనా అడుగు పక్కన పెడితే, నువ్వు దావీదే కావచ్చు, లేదా వృద్ధాప్యం వరకు కూడా నా మాట ప్రకారంగా నడుచుకున్న దావీదు కుమారుడే, అవునా కదా? దావీదు నడుచుకున్నాడా లేదా? వృద్ధాప్యం దాకా. తర్వాత సరి చేసుకున్నాడు, ఇక తర్వాత దేవునితో పాటుగా నడిచాడు. తర్వాత కుమారుడితో ఫస్ట్ మాట ఏమని చెప్తున్నాడు? మీ నాన్నలాగా నా మాట ప్రకారంగా నువ్వు ఉన్నట్టయితే గనక మీ నాన్నకు తోడుకున్నట్టుగా నేను నీకు కూడా అంతే తప్ప పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి నువ్వు ఎట్టబడితే అట్టు ఉన్నంత వరకు నేను నీకు తోడుగా ఉన్నాను. అది నేను అని అంటున్నాడు సొలొమోనుతో. అవునా? పలానా వాళ్ళ అబ్బాయి కదా కాబట్టి ఆ రిజర్వేషన్ కోటలో నేను ఎట్టున్నా తోడుకుంటానంటే ఉండను. ఆజ్ఞలు కట్టడలు అది అప్పట్లో మనిషి ఉండాల్సిన తీరు. ఆ తీరులో నువ్వు ఉన్నట్టయితే గనక నేను నీకు తోడుగా ఉంటానంతే అంటున్నాడు. అవునా కదా? అది ఎవరైనా సరే అంతేలే, కానీ అదేం బెదిరించటం కాదు. ఇప్పుడు అక్కడ ఏదన్నా ఉందండి, నూనె పడిపోయింది, అక్కడ ఎవరున్నారు పోతున్నారు అనుకోండి, అది బాగుందని చెప్పటం ఏంది? బెదిరిటమా? వాళ్ళ మేలు కోరుకొని వాళ్ళని ప్రేమించి అది పోబాక ఇందాక ఒకరు పడిపోయారు, వాళ్ళ దెబ్బలు తగిలి నువ్వు పోబాక అని చెప్తుంటే అవునా కదా? ఇది కూడా అట్లాంటిదే. నువ్వు వెళ్ళకూడని రీతిగా నువ్వు వెళ్ళినట్టయితే, ఉండకూడని రీతిగా నువ్వు ఉన్నట్టయితే, మాట్లాడినట్టయితే, ప్రవర్తించినట్లయితే కనుక నీ కోసం కఠిన శిక్ష ఉండిద్ది. అదేం బెదిరింపు కాదండి, అది వాళ్ళని ప్రేమించి చెప్పేదన్నమాట. చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియక వాళ్ళు ఏమనుకుంటారు, బెదిరిస్తారంతే. వీళ్ళు ఏం చేస్తారంట? బెదిరిస్తారంట. బెదిరించి వీళ్ళు భయపెట్టి దేవుడి దగ్గరికి తీసుకుందామని చూస్తారండి వీళ్ళు అని అనుకుంటారు. వాళ్ళు అపార్థం. జీవవృక్షం అని తెలియదు, సముద్రం ఒడ్డిన ముత్యం దొరికినా తెలియపోతే ఏం చేస్తారు? అప్పుడు దాకా ఇసిరేసిన గులకరాలు ఇసిరినట్టు దాన్ని కూడా ఇసురుతారంతే. అవునా కదా? అది జీవవృక్షం అంట. కాబట్టి ఆ హెచ్చరిక, ఆ మందలింపుని వివేకం కలిగిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సిన రీతిగా రిసీవ్ చేసుకుంటారు. వివేకం లేదనుకోండి, వాక్యం చదవకపోతే ఏది తప్పు ఏది ఒప్పో తెలీదు. ఆ జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానం లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు ఏం చేస్తారు? అపార్థం చేసుకుంటారు అనమాట. ద వన్ హూ హేట్స్ కరెక్షన్. చాలా మందికి ఏంటంటే మనం ఎప్పుడు అనుకునేదే ఏంటంట, అంత పొగడతలే ఉండాలి, భలే పడతావక్క, భలే ప్రార్థన చేస్తా.